మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా సహదేవ్ గారు, హలో సయ్యద్ షహతాజ్ బ్రో, పార్ట్ 2 ఏం అయింది భయ్, రేట్స్ అప్ కాలేదు అని పెట్టలేదా బ్రో? టమోటా రేట్స్ డౌన్ అయితే కామెంట్స్ తక్కువ వస్తాయి భయ్, అండ్ వ్యూస్ ఆల్సో సేమ్. నాకు తెలిసి మే ఎండ్ వరకు ఇలాంటి రేట్స్ ఉంటాయేమో బ్రో. ఫార్మర్స్ ఆల్రెడీ ప్లాంటేషన్ చేశారు ఫిబ్రవరిలో, కాబట్టి ఇంకా స్టెప్ వేయడానికి పెట్టుబడికి అమౌంట్ కూడా ఉండదు. భయం వేస్తుంది ఈ టమోటా రేట్స్తో. న్యూ టమోటా ఫార్మర్స్ బీ కేర్ఫుల్, ఇట్ ఈజ్ లైక్ గ్యామ్లింగ్. పార్ట్ 2 వీడియో పెట్టడం కన్నా మదనపల్లి మార్కెట్లో ఇప్పుడు లైవ్ వీడియోలు వద్దని చెప్పి మదనపల్లి నూతన పాలకవర్గం నిర్ణయించింది. అందుకే ఉదయం పూట ఒక వీడియో పెట్టి ఆపేస్తున్నాము. ఫైనల్గా అదే టాప్ ధర అవుతుంది, ఎందుకంటే 2-3 బండి మూసిన తర్వాత వీడియోలు చేస్తున్నాం కాబట్టి. ధర పెరిగితే కామెంట్ సెక్షన్లో తెలియజేస్తాను. ఇక పీవీపీపీ గారు, అన్న మా ఏరియా నర్సరీలు నారులు స్టాక్ ఉన్నది, ఇప్పుడు నాటడం లేదు. ఫిబ్రవరిలో రెట్టింపు ధర చెల్లించి టమోటా నారు తీసుకుని వెళ్ళారు. కరెక్ట్, మా సైడ్ కూడా అలాగే ఉంది భయ అని సహదేవ్ కేశవుడి గారు క్షమించాలి రిప్లై ఇచ్చారు. ఏరియా బ్రదర్ అండి రాఘవేంద్ర గారు అడిగారు. మొత్తం మీద ఫిబ్రవరిలో ప్లాంటేషన్ భారీగా జరిగిందన్న, అందుకే ఇప్పుడు టమోటా నర్సరీ టమోటా వెళ్ళడం లేదు. ఆల్మోస్ట్ ఫిబ్రవరిలో 70% వరకు ప్లాంటేషన్ పూర్తయిందని నేను అనుకుంటున్నాను వస్తున్న సమాచారాన్ని బట్టి. ఇక మనం మరొక కామెంట్ పరిశీలిస్తే, మీ కామెంట్లు నా చదువులోని హెడ్లైన్ పెట్టండి కుమార్ రెడ్డి గారు. నిజమే, మీ కామెంట్లు సమాధానం పెట్టాను. అయితే ఒక్క విషయం, ప్లాంటేషన్ వివరాలు, భవిష్యత్ ధరలు, రేపు ఎలాంటి ధరలు ఉంటాయి, ఇవన్నీ మన ఛానల్ నుంచి ఆశించలేరు. డైలీ రేట్స్ అప్డేట్, రాత్రిపూట మీ కామెంట్లను 10 మందితో పంచుకునే ప్రోగ్రాం. మరి మీ కామెంట్లు నా సమాధానం యొక్క లక్ష్యం, దానివల్ల ఫలితం ఒక అర్థాన్ని వివరించారు. దాని తర్వాత చూద్దానన్నా వినండి. కుమార్ రెడ్డి గారు, నో హెవీ ప్లాంటేషన్ రైట్ నౌ, నథింగ్, ఓన్లీ 10% ప్లాంటేషన్ ఈజ్ ఓవర్. శ్రీరామ గారు, ఆల్రెడీ ప్లాంటేషన్ ఇస్ డన్, సో నౌ స్టిల్ ప్లాంటేషన్ ఇస్ స్లో. ఇదివరకు ప్లాంటేషన్ భారీగా జరిగింది, అందుకే ప్రస్తుతం కాస్త మందకొడిగా సాగుతుంది. ఈ మార్చి తొలి వారంలో, మార్చి నెలలో ప్లాంట్ చేయాలనుకున్న వాళ్ళందరూ ఈ భారీ ప్లాంటేషన్లు ప్లస్ ధరలు చూసి కాస్త జంకుతున్నారు. అందుకే ఇప్పుడు ప్లాంటేషన్ మందకొడిగా సాగుతుంది. అన్న టమోటా ప్లాంటేషన్ 3 మార్చి కొన్ని వేల ఎకరాలు ప్లాంటేషన్ నడుస్తున్నాడు, వేల ప్లాంట్ జరిగింది చెప్పి ఆయన కామెంట్ పెట్టారు. ఇక శివపారు గారు, ఎవడు దేవుడు కాదు, అంతంత బురుడి కొట్టకండి, మీ తల తాత. చివరి 2 వాక్యాలు అర్థం కాదు, కానీ ఎవడు దేవుడు కాదు అనేది మాత్రం స్పష్టంగా అర్థమైంది. ఇక మనం మరొక పరిశీలిస్తే, శ్రీరామ గారు, సయ్యద్ షహతాజ్ అన్న, నేను ఈ కామెంట్ను 3వసారి ఉంచుతున్నాను, కాను మీరు దీన్ని చదవలేదు. ప్రియమైన సోదరులారా, మీ ప్రణాళికలు మరియు ధర అంచనా ప్రకారం టమోటా తోటలు నాటండి. కానీ మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి, తెలివైన రైతులు కూడా 2021లో విఫలమయ్యారు. ఆల్ టమోటా క్రాప్ సర్వేస్ వేర్ ఫైల్డ్ ఇన్ 2021 అండ్ ఈవెన్ ఇన్ అవర్ ఏరియా ఆల్సో స్మార్ట్ ఫార్మర్స్ వేర్ ఫైల్డ్ ఇన్ 2021 అండ్ ఈవెన్ ఇన్ 2021 in our area also smart farmers were filed in 2021. Please all of you don't forget this. 2021లో టమోటా పంటలు ఎవరు విజయం సాధించలేదు. ఆ సంవత్సరం నవంబర్ 10 నుండి డిసెంబర్ 10 మధ్య టమోటా ధరలు బాగున్నాయి. మీకు ఇప్పుడు వచ్చేటప్పుడు పంటలు ప్లాంట్ చేసుకోండి. తెలివైన రైతులు మన మనుగురు వాళ్ళు ఫాలో చేసినా కూడా వాళ్ళు కూడా 2021లో ఫెయిల్ అయ్యారు. తెలివైన రైతులు అనబడే వాళ్ళు కూడా కేవలం ఆ సంవత్సరంలో నవంబర్ 10 నుంచి డిసెంబర్ 10 మధ్యలో మాత్రమే ధరలు బాగా ఉన్నాయి. కాబట్టి మీకు నచ్చినప్పుడు ప్లాంట్ చేసుకోండి, ఎవరిని అనుసరించవద్దు అని శ్రీరామ గారు కామెంట్ పెట్టారు. ఇక మగిలిపూటి లింగారెడ్డి గారు, సయ్యద్ భాయ్, ఈ నెల 25వ తేదీ కల్లా కొంచెం బెటర్ రేట్స్ అమ్మే అవకాశాలు ఉన్నాయి. నా అంచనా నిజమవ్వాలని కోరుకుంటున్నాను. రైతులందరికీ మంచి జరగాలి. రైతుల జీవితాల్లో మొగిలి రేకులంత ఆనందం వెళ్ళి విరియాలి. మీరు సముద్రంలో ఉప్పొంగిపోతూ సమాధానాలు చెప్పాలి. జై ఎన్టీఆర్, జై తెలుగు తల్లి. ఇక బాబు గారు, అన్న అంగళ్ళ మార్కెట్ ఎప్పుడు ఓపెన్ అవుతుంది ప్లీజ్ చెప్పండి.
అన్నా అంగళ్ళు మార్కెట్ మార్చి చివరిలో కానీ లేదా ఏప్రిల్ తొలి వారంలో కానీ ఆరంభమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక మోహన్ కుమార్ గారు జూన్ 1, 2025 నుంచి టమోటా 1500 నుంచి 2,000 రూపాయలు పక్కా. మోహన్ తెలంగాణ. దాని శ్రీరామ గారు థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. ఐ ఆమ్ ఫ్రమ్ కర్ణాటక. మోహన్ మీరు కొంటారు, నేను పంపిస్తాను బ్రో. వెంకట్రామరెడ్డి గారు. దానికి వేమాటి గారు రిప్లై, బ్రో హీఈస్ హోపింగ్ ఫర్ ద గుడ్, ఎవ్రీ వన్ ఎక్స్పెక్ట్ ప్రైస్ ఇన్ ఫ్యూచర్. సమ్టైమ్స్ ఎక్స్పెక్టేషన్ మే గోయింగ్ టు కరెక్ట్, సమ్టైమ్స్ ఎక్స్పెక్టేషన్ మే గోయింగ్ టు రాంగ్. ఆయన అంచనా మాత్రమే చెప్పారు, 15 నుంచి 200 వెళుతుందని చెప్పి. అందరికీ ధరలు ఉంటాయని, ఆశలు ఉంటాయి, అంచనాలు ఉంటాయి. ఏదేదేమైనా ఒక్కొక్కసారి మన అంచనా సఫలమవుతుంది, మరొకసారి విఫలమవుతుంది అంటూ శ్రీరామ గారు రిప్లై ఇచ్చారు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే బాబ్జాన్ గారు కోన్ కిస్కా బేటా మై బీటీబీ బాబాజాన్. అన్నా కోలార్ చింతామణి చిక్బల్లాపుర మార్చి 10 to 20 భారీ 80 భారీ ప్లాంటేషన్ అన్నా. నారాయణ గారు ఆయన కన్నడ రాశారు, నేను కూడా కన్నడ చదివాను. మా తెలంగాణలో ఈ సంవత్సరం ప్లాంటేషన్ చాలా ఎక్కువగా ఉంది. స్వామి గారు. ఇక సుధాకర్ గారు రైతుల మనోభావాలు ఒకరి ఒకరు పంచుకునే కార్యక్రమం బాగుంది. నా టమోటా ఏప్రిల్ 10 శాంపుల్. సుధాకర్ గారు మీకంతా మంచిగా భగవంతుడు ప్రార్థిస్తున్నాను. మీకు అందరూ తెలిసింది, యూట్యూబ్లో ప్రతిరోజు అప్లోడ్ చేస్తున్నాను. మా అల్లుడు సీఎం ఫయాజ్ మిస్ అయ్యాడని చెప్పి ఇవాళ అతని వెతడ తిరుపతి పట్టణానికి వెళ్ళాం. తిరుపతి మొత్తం చాలా వరకు గాలించాం, కానీ ఫలితం లేదు. మళ్ళీ మీకు విజ్ఞప్తి చేస్తున్నాను, అతను ఎక్కడైనా కనిపించిన పక్షంలో దయచేసి నా నెంబర్కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వగల ఆశిస్తూ ఇది ఈరోజు మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమం.